హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇదేం ప్రిపేర్ చేస్తున్నానంటే, మామూలుగా మనము అరటిపండు తినేసి తొక్క పడేస్తుంటాం కదా! అలా తొక్కలు పడేయకోకుండా అన్నీ సేవ్ చేసుకొని మనం ఎండకి ఎండబెట్టుకోవాలి. ఒక వారం కానీ, ఒక 10 రోజులు గానీ ఎండబెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని మనము ఈ మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో మనము ఆవాలు వంటకి వాడుకునే ఆవాలు ఉంటాయి కదా! ఆ ఆవాలు కూడా మనం ఒక కప్పు వేసుకొని ఆవాలు కూడా మెత్తగా పిండి చేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయో చూసుకొని నాకైతే 10, 15 దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క చెట్టుకి ఒక టేబుల్ స్పూన్ ఇస్తాను నేను. దానివల్ల నాకు ఈ మోతాదులో సరిపోతుంది. ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 మిక్స్ చేసుకోవాలి. ఇది ఇవ్వడం బెనిఫిట్ మనకేమంటే చిగుర్లు రాని చెట్లు చిగుర్లొస్తాయి. పెరక్కోకుండా అలానే నిలిచిపోయింటాయి కదా! అలాంటి చెట్లు కూడా బాగా పెరుగుతాయి. మొగ్గలు రాని చెట్లు మొగ్గలొస్తాయి. ఫ్లవరింగ్ బాగొస్తుంది. చెట్లు గ్రోతింగ్ కూడా బాగుంటుంది. నాకు వేరే వాళ్ళు చెప్పినారనమాట. నేను ఒకసారి కాదు 2 సార్లు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చిన తర్వాతనే నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను. మనం ఇది చెట్టుకిచ్చే ముందరగా ఒక 2 డేస్ ముందుగానే మనం చెట్టుకైతే వాటర్ అయితే ఇవ్వకూడదు. వాటర్ ఇవ్వకుండా ఇలా మొదల్లో మనము మట్టిని కొంచెం సైడ్‌కని ఆ మట్టి పక్కలో మనము ఇది లాస్ట్ అంటే వేర్ల దగ్గరగా ఇవ్వకూడదు. కొంచెం ఇలాగని దూరంగానే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అదే మట్టిని మళ్ళా కవర్ చేయాలన్నమాట. కవర్ చేసిన తర్వాత ఇది మల్లె చెట్టుకనే కాదు మనము ఏ చెట్టుకైనా ఇవ్వచ్చు. మందారం, మల్లె చెట్టుకి, గులాబీ చెట్లకి ఏ దానికైనా ఇవ్వచ్చు. ఫ్లవరింగ్ వచ్చే చెట్లకి ఏ చెట్టుకి ఇచ్చినా కూడా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. బాగా మొగ్గలు ఇస్తారు. ముందునే ఆడవాళ్ళకంటే పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా చేస్తూ ఉంటే మనకి పువ్వులు రాక్కోకుండా అయితే ఉండవు చెట్లకి. బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత మనము మీకే అప్పుడే ఒక వారానికే రిజల్ట్ వస్తుందనమాట. ఇట్లా చిగుర్లు వచ్చిండేదానికైతే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఫ్లవర్ వచ్చిండేదానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అది ఫ్లవర్స్ వస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక మగ్గు వాటర్ 2 చెట్లకు మాత్రమే ఇయ్యండి. ఎక్కువ ఇయ్యద్దండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.